కొంతమంది బోధకుల్ని ఆడు ఈడు అంటారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలా మారిపోయింది. బోధకుడా అని మాట్లాడుతున్నారు. సరే, వీడు గుడ్డివాడిగా పుట్టుటకు ఎవడ పాపం చేసిను, వీడా వీడి కన్నవారా అని ప్రశ్నించారు. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ప్రభా ఎవడ పాపం చేశాడు, వీడా వీడి కన్నవారా అని అడిగారు. మనకు కూడా చాలాసార్లు ఇలా డౌట్ వస్తాయి. ఎవరన్నా సడన్గా చచ్చిపోయినా, ఎవరైనా నిద్రించినా, ఎవరికైనా ఏదో అపాయం జరిగినా, వీళ్ళు ఏదో తప్పులు చేశారు, వీళ్ళకి ఏదో నష్టం జరిగింది, వీళ్ళకి ఏదో అపాయాలు వచ్చేసాయని వెంటనే మనుషులు ఆలోచనలో పడిపోతారు. అది కాదు. ఎందుకంటే మనుషులకు తీర్పు తీర్చడం మన వల్ల కాదు. మనం వెంటనే తీర్పు తీరుస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, తీర్పు తీర్చు మనుషుడా, నువ్వెవడమైనను సరే నిరుత్రుడివై ఉన్నావు. ఏమంటుంది